దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి. గడిచిన దినం నుండి ఈ యొక్క దినం వరకు మనల్ని ఇంతవరకు సజీవుల గుంపులు ఉంచిన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గతించిన దినములన్నిటి నుండి ఈ యొక్క దినం వరకు మీ యొక్క సజీవుల గుంపులు ఎంతవరకు ఉంచిన దేవ, వేలాది స్తోత్రమయ్యా. ఈ యొక్క దినాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. మేమందరం కూడా ఈ రోజున సజీవుల గుంపులు ఉన్నామంటే అది కేవలం మీ చిత్తమే దేవు. ఈరోజు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నారు ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలైన వారికి ఏ వాక్యం కావాలో వాక్యాన్ని మీరు నా అందిస్తారండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన 3 వారాలు కూడా మనం ఆత్మ ఫలములలో 3 ఫలాల గురించి చెప్పుకున్నాం. మొదటిది మారు మనసుకు తగిన ఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 ఫలాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ యొక్క వారం దేవునికి ఇష్టమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మానవుని నీకు ఏది ఇష్టం అంటే చాలా కోరికలు చెప్తూ ఉంటాడు. చాలా అంటే చాలా చెప్తూ ఉంటాడు. ఒక మానవుణ్ణి ఇంటర్వ్యూ చేసి నీకేం కోరిక అబ్బాయి అని అడిగితే చాలా చెప్తూ ఉంటాడు. అలాగే దేవునికి ఇష్టమైనవి ఏంటని మనం గ్రహించినట్లయితే, దేవునికి నీ ఆస్తిపాస్తులు కాదు, దేవునికి నీ అంతస్తులు కాదు, దేవునికి నీ బంగారం కాదు, దేవునికి నీ వెండి అవి కాదు, దేవునికి నీ విరిగి నలిగిన మనస్సే దేవునికి కావాలి. ప్రియ సహోదరి సహోదరులు, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అవును ప్రియ సహోదరి సహోదరులు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ప్రియ సహోదరి సహోదరులు, ఇంకా నిన్నేమీ అడగలేదు. నాకు అది కావాలి, లేదా నీకున్న ఆస్తిపాస్తులు నాకు కావాలి, నీకున్న అంతస్తులు నాకు కావాలి, నీకున్నదంతా కూడా నాకు కావాలి అంటూ ఏమీ అడగలేదు మన దేవుడు. విరిగి నలిగిన మనస్సే అడిగాడు. ప్రియ సహోదరి సహోదరుల, పాపపు ఊబిలో ఉన్న మనము, దుష్టత్వంలో ఉన్న మనలను దేవుడు మనలను మార్పు చెందాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే అటువంటి స్థితిలో ఉంటామో, అటువంటి స్థితిలో ఉన్న మనలను, విరిగి నలిగి ఉన్న మనలను ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో వ్యసనాలతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్న నిన్ను, విరిగి నలిగిన నిన్ను, నీ మనస్సే దేవునికి కావాలి. విరిగి నలిగిన మనస్సు దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి ఇష్టమైనది అదే. విరిగి నలిగిన మనస్సే దేవునికి కావాలి. ప్రియ సహోదరి సహోదరులు, రెండోదిగా చూసినట్లయితే ఇంకేమై మనలను అడుగుచున్నాడు చూద్దాం. దేవునికి ఇంకేదైతే ఇష్టమో అనేది మనం చూసినట్లయితే, మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మీకా వార్త 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటకు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. అవును ప్రియ సహోదరి సహోదరులు, ఇవేమీ లేకే మన యొక్క దేశం ఇంతలా అయిపోతుంది. మిగతా దేశాలన్నింటినీ మనం పోల్చుకుంటే మన దేశం చాలా చిన్న పరిస్థితులు ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, మిగతా దేశాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఎందుకంటే ఆ యొక్క దేశంలో నీతి, న్యాయం, ధర్మం, ప్రేమ, సహనం, ఓర్పు, సహాయం ఉంది. మన దేశంలో అది ఏది కూడా లేదు.
ఎందుకంటే ఎవరు కూడా నిజదేవుణ్ణి తెలుసుకుంటులే. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా నిజదేవుణ్ణి తెలుసుకుంటారో, ఎప్పుడైతే జీవము గల దేవుణ్ణి తెలుసుకుంటారో, అప్పుడు కూడా మన దేశము ఆశీర్వదింపబడుతుంది. సహోదరి సహోదరులు, అవును, ఇక్కడ దేవుడు కోరుచున్నది మనలను న్యాయముగా నడుచుకొనుడు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు మనల్ని కోరుకునేది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగంతో కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు న్యాయ ధర్మాలతో పాటించాలి. ఒకరి పట్ల ఒక నీతి న్యాయం కలిగి ఉండాలి. దేవుడు అదే కదా మనల్ని కోరుచున్నది ప్రియ సహోదరి సహోదరుల. అంతేగాని నీ ఆస్తుపాస్తులు ఏమేమంటలే, నేనేమి బలులు కోరట్లే. నీ ద్వారా దేవుడు కోరేది ఇదేగా ప్రియ సహోదరి సహోదరులారా. న్యాయంగా ఉండమంటున్నాడు, కనికిరము కలిగి ఉండమంటున్నాడు, ప్రేమించుటే ఉండమంటున్నాడు, దేన మనసు కలిగి ఉండమంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. రోజులు ఇవేమీ కూడా లేవు. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఉంటాయో మనలను దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడు. మన ఆస్తిపాస్తులు అడగట్లే, మన బంగారం అడగట్లే, మనకున్నది యావత్తు కూడా దేవుడు అడగట్లేదు ప్రియ సహోదరి సహోదరుడు. మనల్ని అడిగేది న్యాయంగా ఉండమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, దీన మనిషి కలిగి ఉండమంటున్నాడు సహోదరి సహోదరులు. ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మనలను ఆశీర్వదించడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులు. దేవుడు నిన్ను అడుగుచున్నది అదే కదా. దేవుడు విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ప్రియ సహోదరి సహోదరులరా. ఇవేమీ లేకుండా నువ్వు ప్రతి వారం కూడా ప్రార్థనకి వెళ్ళిపోయి వేలు కానుకలు వేసేసినా సరే దేవునికి అది ఇష్టం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క వాగ్దానాలను పాటించి ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీ కానుకలను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరులు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరులు. మన హృదయాన్ని మనం ఎప్పుడైతే శుద్ధిగా చేసుకుంటామో అప్పుడు మనం ఇచ్చే కానుకలను బలులను ఆశీర్వదిస్తాడు. మన హృదయ శుద్ధి లేకుండా దేవుడి మందిరానికి వెళ్ళి అక్కడ వేలు కానుకలు వేసిన మనము ప్రయోజనమేమి ఉండదు ప్రియ సహోదరి సహోదరులు. మనం ఎంత కానుక వేసామన్నది కాదు, మన హృదయం ఎంత శుద్ధిగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులు. దేవుడికి ఇష్టమైనవి ఇవే. నిన్ను అడుగుచున్నది కూడా ఇవే ప్రియ సహోదరి సహోదరులు. మూడవదిగా చూసినట్లయితే హోషేయ 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము ప్రియ సహోదరి సహోదరులు. దేవుడు బలిలేవి కోరడు. దేవుడు నీకు ఇష్టమైనవి ఏది కూడా ఇచ్చేమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కనికరమనే కోరుచున్నాను. ఒకరి పట్ల ఒకరు కనికరం అనేది చూపించుకోవాలి. కనికరము లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే రెండోది దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. దేవుని గూర్చిన జ్ఞానము మనకు రావాలంటే వాక్యాన్ని జ్ఞానించేవారుగా ఉండాలి. దైవజనుల వాక్యాన్ని చెప్తే వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని విని జ్ఞానాన్ని పెంచుకునేవారుగా ఉండాలి. దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం అంటున్నాడు. ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోక అలవాట్లు కాదు. దేవుడి గూర్చిన జ్ఞానము నీకు ఎప్పుడైతే ఉంటుందో అది దేవుడికి ఇష్టమంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులు. ఈనాడు దేవుడికి గూర్చిన జ్ఞానము లేదు.
ఒక దురాలవాట్లకు ఎటువంటి జ్ఞానం ఉపయోగించాలా, ఒక వ్యసనాలకు ఎటువంటి జ్ఞానం ఉపయోగించాలా అనేదే చూస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని గూర్చిన జ్ఞానము చాలా తక్కువ. మరి దేవుని గూర్చిన జ్ఞానము మనకు రావాలంటే ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో, దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తామో, అప్పుడు మనకు దేవుని గురించిన జ్ఞానం అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుల. మన దేవుడు సజీవుడు, జీవము గల దేవుడు మన దేవుడు ప్రియ సహోదరి సహోదరుల. దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసే ప్రియ సహోదరి సహోదరుల. దేవునికి ఇష్టమైనది న్యాయము, కనికరము, దేన మనస్సు, ప్రేమించుట ప్రియ సహోదరి సహోదరుల. దేవునికి ఇష్టమైనది దేవుని గూర్చిన జ్ఞానమే. నువ్వు ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళినా, ప్రతిరోజు కూడా కానుకలు వేసిన అది కాదు. దేవుని గూర్చిన జ్ఞానము మనకు ఎంత ఉందనేది మనమే ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానించేవారిగా ఉండాలి. వాక్యాన్ని వినేటప్పుడు వినటం వలన విశ్వాసం కలుగును అనే జ్ఞానాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఇవి పాటిస్తామో మనకు దేవుని యొక్క జ్ఞానం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులు. ఇవే కోరుతున్నాడు మన దగ్గర నుంచి దేవుడు ప్రియ సహోదరి సహోదరు. మనం ఎప్పుడైతే ఇవి పాటిస్తామో, ఎప్పుడైతే దేవునికి ఆజ్ఞలకు లోబడి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తామో, ఇవన్నీ మనము పాటించిన వారమే అవుతాం ప్రియ సహోదరి సహోదరులు. అట్టి వారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టము ప్రియ సహోదరి సహోదరుల. నీ యొక్క దేన మనస్సు, నీ యొక్క కనికరం, ప్రేమించుట, న్యాయము దేవునికి ఇష్టము. నువ్వు ప్రేమించకుండా, ప్రేమ లేకుండా, దేన మనస్సు లేకుండా, కనికరము లేకుండా, న్యాయము లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే అవి వ్యర్థము ప్రియ సహోదరి సహోదరులు. ఎందుకంటే దేవుడికి అవే ఇష్టము. దేవుడికి ఇష్టమైనవి మనం చేస్తే మనం చేసింది యావత్తు కూడా సఫలపరుస్తాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరులు. అందుకని మనకు న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, దీన మనసు ఉండాలి, ప్రేమించడం ఉండాలి ప్రియ సహోదరి సహోదరులు. మన శత్రువులను ప్రేమించమంటున్నాడు దేవుడు. అటువారిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులు. అటువారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. వీక్లీగా ప్రేమించినది ప్రియా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన పాదములకు లేఖలని స్తుతులు స్తోత్రములు దేవ. దేవునికి ఇష్టమైనది ఏమిటి అని ఈరోజు చక్కగా ధ్యానించినది లేఖలని స్తుతులు స్తోత్రములు దేవ. నీ బిడ్డలైన వారు వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా నడిచే మార్గాన్ని బిడ్డలైన వారికి దయచేస్తాను. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదిస్తారు. ఈరోజు రెండో సర్వీస్లో కూడా మీరే వాడుకుంటారు. మిగతా వాక్యం అంతా కూడా అక్కడ చెప్పడానికి మీరే చక్కటి సహాయాన్ని దయచేస్తారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.